తూర్పుగోదావరి జిల్లా అన్నపర్తి కూటమి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఆయన మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారు, తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఊహించిన విధంగా ఆయన ఈ రోజు బీజేపీ తరఫున నామినేషన్ వేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు బీజేపీ తరఫున నామినేషన్ వేశారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఒక బాధ్యతగానే ఫీల్ అవుతున్నా. కూటమి నాయకులందరూ అప్పగిచ్చిన బాధ్యతని సమర్థవంతంగా నిర్వర్తించాలి, అదే ఆలోచనతో నేను ముందుకెళ్తా ఉన్నా. 2012లో నాకు రాజకీయాలంటే ఇష్టం లేదంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు తప్పదు రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఒక బాధ్యత అప్పగిచ్చారు. ఆ రోజు కూడా నాకు ఆసక్తి లేకుండానే రాజకీయాల్లోకి రాకూడదనుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి గారు ఇచ్చిన ఆజ్ఞ మేరకు వచ్చి రాజకీయాల్లో ఒక బాధ్యతగా పనిచేశాను. ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీని వీడటం ఇష్టం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేను ఇవాళ ఒక బాధ్యతగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చి ఇవాళ అభ్యర్థిత్వంగా తీసుకొని ముందుకు రావడం జరిగింది. బాధ్యతని సక్రమంగా కూటమి పెద్దలు ఏదైతే బాధ్యతను నాకు అప్పగిచ్చారో ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడం కోసం నేను నిర్విరామంగా కృషి చేస్తాను. అంటే మూలారెడ్డి గారి దగ్గర నుంచి రామకృష్ణారెడ్డి వరకు చూసుకుంటే కనుక అంటే నల్లమిల్లి కుటుంబం అంటే టీడీపీ అంటేనే నల్లమిల్లి కుటుంబం. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు బీజేపీ తరఫున ఈ రోజు నామినేషన్ వేస్తారని ఊహించారా? నేను ఎప్పుడూ ఇది ఊహించలేదు. గత 3 వారాలుగా నా మీద తీవ్రమైన ఒత్తిడి వస్తున్నప్పటికీ కూడా నేను ఆమోదం తెలపలేదు. ఎన్నో రకాల ఒత్తిళ్ళు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చెయ్యాలని. నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను కానీ వేరే పార్టీకి మారను అనేది నేను నిర్దిష్టంగా అందరికీ చెప్పడం జరిగింది. కానీ ఉన్న పరిణామాల నేపథ్యంలో ఏదైతే కూటమి ఎజెండా ఉందో కూటమి ఎజెండా గెలవాలంటే ప్రతి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి ఉండాలని కూటమి పెద్దలు ఆలోచన చేసి కూటమి పెద్దలందరూ చెప్పడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల మాత్రమే నేను ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రస్తుత రాజకీయాల్లో అంపింగ్ జంపింగ్ అనేది ఈజీ అయిపోయింది. అలాంటిది 42 సంవత్సరాల సుదీర్ఘ తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధాన్ని ఒక్కసారిగా మీరు ఎలాగా తెంచుకోగలిగారు? ఇవాళ తెలుగుదేశం పార్టీతో అనుబంధం తెగిపోలా. ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిసి పోటీ చేస్తూ ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీతో అనుబంధం అలాగే కొనసాగుతూ ఉంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఎన్నికల్లో మీరు పోటీలో ఉండకూడదని చెప్పి ప్రత్యర్థులు చాలా ప్రయత్నాలు చేశారంటున్నారు. అంటే ఏ విధమైన ప్రయత్నాలు చేశారంటారు? అనేక రకాలైన ప్రయత్నాలు చేశారు. ఇది సమయం కాదు, సమయం వస్తుంది. సమయం వచ్చిన తర్వాత ఏ విధంగా ఎవరు ప్రయత్నం చేశారు వారందరికీ అదే రకమైన టేస్ట్ మరలా చూపించడం కూడా జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీని వేడననే మొండిపట్టుతో రామకృష్ణారెడ్డి ఉన్నాడు. ఎందుకు వచ్చిందంటారు ఆ మొండిపట్టు? 42 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం. ఇక్కడ మూలారెడ్డి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే మూలారెడ్డి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆశయాన్ని నిలబెట్టాలి అనే ఆలోచనతోనే నేను తెలుగుదేశం పార్టీని వీడను అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక పక్కన మీ అమ్మగారు ఉన్నారు, అలాగే మీ భార్య పిల్లలు ఉన్నారు. బీజేపీలో చేరడం పట్ల వాళ్ళు ఏ విధమైన ఆమోదం తెలిపారు మీకు? తెలుగుదేశం పార్టీని వీడడం పట్ల మా కుటుంబం అంతా చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కానీ తప్పనిసరి పరిస్థితులు, కూటమి పెద్దల ఆదేశం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం, ఆ ఆదేశాన్ని శిరసావహించవలసిన బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చడం కోసమే ఎంతో బాధ ఉన్నప్పటికీ ఒక బాధ్యతగా ఆ బాధ్యతని నేను తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ప్రజల్లోకి ఏ విధంగా ఈ రోజు నుంచి వెళ్ళదలుచుకున్నారు? ప్రజల్లో కూటమి అభ్యర్థిగా వెళ్తాం. మనకి సైకిల్ బదులు కూటమికి ఇక్కడ కమలం వచ్చిందని చెప్తాం. ఇవాళ నామినేషన్ ర్యాలీ సందర్భంగా ప్రజలు నాకు ఆశీస్సులు అందించిన విధానం చూస్తే ప్రజలు ఆల్రెడీ కమలాన్ని ఆమోదించారు. రామకృష్ణారెడ్డి కమలం పైన పోటీ చేస్తున్నాడనే విషయాన్ని వారు గ్రహించారు, వారు ఆమోదించారు. తప్పనిసరిగా నేను విజయం సాధిస్తాను, ఇందులో ఎటువంటి సందేహం లేదు. జెండా ఏదైనా ఎజెండా ఒకటేనని ఖచ్చితంగా తాను సైకిల్ గుర్తు కాకుండా కమలం గుర్తు మీద పోటీ చేస్తూ ఖచ్చితంగా నేను విజయం సాధిస్తానని చెప్పి రామకృష్ణారెడ్డి చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్ న్యూస్, ఉభయ గోదావరి జిల్లాలో.